టీఎస్ఎంసెట్ 2024 టీజీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుందనేది కంప్లీట్గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్లాట్ బుక్ చేసుకునే దగ్గర నుండి మీకు కాలేజీలో ఎప్పుడైతే సీట్ అనేది అలొకేట్ అవుతుందో ఆ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో చేసి కాలేజీలో మీరు మళ్ళీ జాయిన్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్గా ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా చూపించడం అయితే జరుగుతుంది. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్ కౌన్సిలింగ్కి సంబంధించి మన ఛానల్లో గైడింగ్కి సంబంధించి వీడియోస్ అయితే వస్తాయి. మీకు కూడా ఏదైనా కౌన్సిలింగ్ రిలేటెడ్గా డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ అయితే చేయండి. వాటికి సంబంధించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మరి ముందుగా కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలంటే ఆన్లైన్లో స్లాట్ అయితే బుక్ అయితే చేసుకోవాలి. మరి ఆన్లైన్లో స్లాట్ అనేది బుక్ చేసుకోవాలంటే ముందుగా మీరు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా పే ప్రాసెసింగ్ ఫీ అని లింక్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. నేను లాస్ట్ ఇయర్కి సంబంధించి చూపిస్తున్నాను. ఈసారి కూడా ఇదే విధంగా ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ పే ప్రాసెసింగ్ ఫీ ఏదైతే లింక్ ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి. వెబ్సైట్కి సంబంధించి డైరెక్ట్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని మీద క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ముందు పే ప్రాసెసింగ్ ఫీ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ ఎంసెట్ హాల్ టికెట్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కింద క్యాప్చా అనేది యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసి ఇక్కడ కింద ఏదైతే పే ఫీ ఆన్లైన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాసినప్పుడు మీరు డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది మీ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి అప్లికేషన్ నంబర్, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించి నంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే క్యాండిడేట్ ఎవరైతే స్టూడెంట్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆధార్ నంబర్, అలాగే ఇక్కడ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఈ బేసిక్ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. మొబైల్ నంబర్ అనేది అదేవిధంగా ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే డిక్లరేషన్ ఉంటుందో దాన్ని టిక్ చేసి మీరు ఇక్కడ కింద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ పేమెంట్కి సంబంధించి ఈ విధంగా ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ కింద ఏదైతే పే ఫీ ఆన్లైన్ అని అయితే ఉంటుందో మీరు ఇక్కడ ఒకసారి మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత నిదానంగా ఫిలప్ చేయండి. కంగారుగా మీరు ఏ డీటెయిల్స్ కూడా ఫిలప్ చేయొద్దు. ఆ తర్వాత ఇక్కడ కింద మీకు ఏదైతే బిల్ తీసుకుంటుందో ఇక్కడ కింద పే ఫీ ఆన్లైన్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుండి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో స్టూడెంట్స్ అందరూ కూడా మీరు మీ దగ్గర ఉన్న ఏదైతే డెబిట్ కార్డ్, ఏటీఎం ఉంటుందో దాని నుండే మీరు మీ పేరెంట్స్కి సంబంధించి డెబిట్ కార్డ్ నుండి మాత్రమే పేమెంట్ చేయండి. ఎందుకంటే ఒకవేళ పేమెంట్లో ఏదైనా ఇష్యూ వచ్చినా సరే మళ్ళీ దానికే రిఫండ్ అవుతుంది, ఆ అకౌంట్కే రిఫండ్ అవుతుంది. కాబట్టి మీ పేరెంట్స్ ఇవ్వండి. ఆ తర్వాత పే ఫీ ఆన్లైన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డైరెక్ట్గా మీకు ఇక్కడ బ్యాంకింగ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ మీ కార్డ్ నెంబర్ ఈ విధంగా మీ బ్యాంకింగ్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. నేను ప్రతిసారి చెప్తున్నాను, మీరు ఏది ఫిలప్ చేసినా నిదానంగా ఫిలప్ చేయండి. ఈ విధంగా మీరు పేమెంట్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా సక్సెస్ అని వచ్చేసి ఇక్కడ కిందనే మీకు ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని వస్తుంది. ఎవరికైనా సరే పేమెంట్లో ఇస్తున్నట్టయితే ఇక్కడ పైన సెకండ్ స్టెప్ ఉంది కదా, వెరిఫై పేమెంట్ స్టేటస్ అని దాని మీద క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ ఓకే అనుకుంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ స్లాట్ బుకింగ్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీకు ఇక్కడ కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్ అని అడుగుతుంది. ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఏం లేదు ఇక్కడ ఆల్ అని ఉంటుంది. అదేవిధంగా స్పెషల్ కేటగిరీకి సంబంధించి చూపిస్తుంది. నార్మల్గా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉన్నట్టయితే ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎవరైనా సరే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్ ఉన్నట్టయితే దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత హెల్ప్ లైన్ సెంటర్, మీరు ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలనుకుంటున్నారో అంటే మీ నియర్ బై ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడికే మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఏ డేట్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలనుకుంటున్నారు ఇక్కడ గుర్తుంచుకోండి. ఏదైతే గ్రీన్ కలర్లో ఉంటుందో ఆ డేట్స్ అయితే అవైలబుల్గా ఉన్నట్టు మీరు ఇక్కడ ఏ డేట్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ నేను లాస్ట్ ఇయర్కి సంబంధించి చూపిస్తున్నాను. ఈసారి డేట్స్ అయితే ఏవైతే కావు ఇది మైండ్లో ఉంచుకోండి. ఈసారి 4th నుండి 10th వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ సింపుల్గా డేట్ అనేది సెలెక్ట్ చేసుకోగానే మీరు ఏ రోజు చేయించుకోవాలనుకుంటున్నారో ఆ డేట్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ కింద మీరు
గమనించినట్టయితే ఇక్కడ మీకు దానికి సంబంధించి టైం కూడా అడుగుతుంది. సో ఏ టైంకి అనేది కూడా మీకు ఇక్కడ అడగడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ ఏ రోజైతే అవైలబుల్గా లేవో దానికి సంబంధించి ఈ విధంగా చూపిస్తుంది నో స్లాట్స్ అవైలబుల్ అని. సో ఈ విధంగా మీరు ఒకసారి వెరిఫై చేసుకొని మీకు అవైలబుల్గా ఉన్న డేట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ మీరు టైం కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు డేట్ అండ్ టైం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా మీకు ఇక్కడ ఈ విధంగా మళ్ళీ పైన ఆల్ అనేది కరెక్టా దానికి సంబంధించి ఇసార్ నో అని ఉంటుంది. ఇక్కడ మీరు కింద ఏదైతే ఎస్ అని ఉంటుందో ఇక్కడ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇక్కడ ఆలా లేకపోతే ఎవరైనా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారనేది మళ్ళీ వెరిఫై చేసుకోండి. మిస్టేక్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకు కింద ఎస్ఆర్ నో అని అయితే చూపిస్తుంది. ఈ విధంగా మీరు ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు పైన మనకు స్లాట్ బుకింగ్ అనేది కన్ఫర్మ్ అయినట్టు మనకు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తామో దానికి కూడా మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ముందుగా మీరు స్లాట్ అనేది బుక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ అనేది బుక్ చేసుకున్న తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఏదైతే హెల్ప్లైన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, ఏమేమి తీసుకెళ్ళాలనేది ఆల్రెడీ మన ఛానల్లో నేను వీడియో అయితే చేశాను. చూడని వాళ్ళకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. ఆ విధంగా మీరు హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఒక లాగిన్ ఐడి అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత వెబ్సైట్లో కూడా మనకి ఇక్కడ మిగతా లింక్స్ అనేది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి సంబంధించి అదేవిధంగా క్యాండిడేట్ లాగిన్కి సంబంధించి లింక్స్ అయితే యాక్టివేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ముందుగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకున్న తర్వాత మళ్ళీ వెబ్సైట్లో మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాతనే మీరు క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏముంటుందంటే మనం ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఆల్రెడీ లాగిన్ ఐడి మనకు వస్తుంది కాబట్టి పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. దీనికోసం మీరు ఇక్కడ పైన ఏదైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని అయితే ఉందో మీరు ఇక్కడ దాని మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీకు ఇక్కడ ఈ విధంగా విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పాస్వర్డ్ సెట్ చేసుకోమని అయితే ఇక్కడ చూపిస్తుంది. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మళ్ళీ అదే పాస్వర్డ్ అనేది ఇక్కడ రీఎంటర్ చేసి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేయండి. సో పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే సెట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద ఏదైతే సేవ్ పాస్వర్డ్ అని ఉంటుందో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో 1కి 2 సార్లు ఇక్కడ పాస్వర్డ్ అనేది గుర్తుండేలా చూసుకోండి. ఫర్దర్గా మనకు మన లాగిన్ ఐడి పాస్వర్డే ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడొచ్చు సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. డీటెయిల్స్ అనేది ఇచ్చేసి ఇక్కడ కింద ఏదైతే సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుందో మీరు ఇక్కడ మళ్ళీ సైన్ ఇన్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ ఏం లేదు, లాగిన్ ఐడి అడుగుతుంది. అదేవిధంగా మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్, ఎంసెట్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుండి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే మనకి ఎప్పుడైతే డేట్స్ ఇచ్చారో వెబ్ ఆప్షన్స్కి సంబంధించి అప్పుడు మాత్రమే మనకి ఆప్షన్స్ అనేది క్యాండిడేట్ లాగిన్ కానీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కానీ అప్పుడే మనకు ఎనేబుల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్లో ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కాలేజీలకు సంబంధించి కోర్స్ అయితే ఉంటాయి. గర్ల్స్ కాలేజా, ప్రైవేటా, లేకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే గవర్నమెంటా, వాటికి సంబంధించి ఇక్కడ మనకు ఏవైతే మీరు ఇక్కడ పైన గమనించవచ్చు. నేను క్లియర్ వీడియో అనేది లేటెస్ట్ కూడా మళ్ళీ పెడతాను. ఇక్కడ ముందుగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టాలంటే మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఒక ఓటీపీ వస్తుంది. మీరు క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ మీరు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డైరెక్ట్గా లిస్ట్ ఆఫ్ కోర్సెస్ చూపిస్తుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ చూపిస్తుంది. మీరు ఎక్కడెక్కడైతే ఏ కాలేజీలో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారో డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజీలు చూపిస్తుంది. కాలేజీలు అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, కాలేజ్ కోర్స్ మాత్రమే చూపిస్తుంది, ఫుల్ కాలేజ్ నేమ్ అయితే చూపించదు. ఆ తర్వాత ఇక్కడ నుండి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీకు పక్కన చూసుకున్నట్టయితే కోర్సెస్ ఉంటాయి, అదేవిధంగా కాలేజ్ కోర్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఈ విధంగా మీరు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. అంటే అందులో మీరు ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా నేను క్లియర్గా వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ప్రతి దానికి సంబంధించి
మళ్ళీ సపరేట్ వీడియోస్ అనేది మన ఛానల్లో చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసి సేవ్ చేయండి. అన్నీ ఓకే, మేము ఫైనల్గా మా ఆప్షన్స్ అన్నీ ఓకే అనుకుంటే తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీ చేయాలి. అంతవరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది సేవ్ చేయండి. ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ అనేది మీరు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు సీట్ అలాట్మెంట్స్ అయితే అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. సో సీట్ అలాట్మెంట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీకు కాలేజ్ ఓకే అనుకుంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలి. వాటికి సంబంధించి నేను మళ్ళీ సీట్ అలాట్మెంట్స్ అనేది వచ్చిన తర్వాత క్లారిటీగా వీడియో చేస్తాను. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ప్రతి దానికి సంబంధించి మళ్ళీ సపరేట్ వీడియోస్ వస్తాయి కౌన్సిలింగ్ వైజ్గా. మీరు ఆ వీడియో చూడండి, మీకు ఇంకా క్లారిటీగా ప్రతి దానికి సంబంధించి నిదానంగా చెప్పడం అయితే జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.